మీకు డ్రైవర్ అన్నప్పుడు మీరు ఎట్లా స్ట్రగుల్ అయ్యేవారు? వన్ థింగ్ ఎట్లా స్ట్రగుల్ అయ్యేవారు, ప్లస్ మీరు ఇక్కడ నేర్చుకునే విధానం ఎట్లుంది, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అసలు నాకు జీరో, అసలు నాకు సైకిల్ తోడడం కూడా రాదు. ట్రై చేశాను, ఇంటి దగ్గర సైకిల్ కూడా రాలేదు. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ డే కొంచెం స్ట్రగుల్ అయ్యా, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ వే అంటే నేర్చుకోవడానికి. రైట్ మేడం, మీరు ఇంటికాడ ట్రై చేసినప్పుడు సిచ్యువేషన్ ఏంటిది? అంటే ఇప్పుడు మనం కంట్రోల్ చేసుకోలేము, మనకి ఎవరో ఒకరు పుష్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఎంతకని పుష్ చేస్తుంటారు. ఎన్ని రోజులు ట్రై చేసారు? చాలా ట్రై చేసాను, వారం 15 రోజులు అవ్వలేదు అసలు. ఓకే, నేను అనుకున్నా నా జీవితంలో ఇంకా రాదేమో, నేర్చుకోలేనేమో, కానీ ఇక్కడికి వచ్చాక అమ్మ చాలా చాలా బాగుంది. వీళ్ళ ప్లానింగ్ కానీ దీని తర్వాత కమిట్మెంట్ లాగా ఉందా? కమిట్మెంట్ కూడా ఇచ్చారు, అది గుడ్ అండి. మీరు చెప్పారు మీరు 2 days లో మీరు చేయగలుగుతారని, అది నిజం అవుతుంది, పక్కా అవుతుంది. ఓకే, ఇప్పుడు మీ ఫీల్ ఎట్లుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు నేనైతే ఎంత హ్యాపీ ఉందంటే అంత హ్యాపీ. మా హస్బెండ్ అయితే మీరు ఎట్లా స్ట్రగుల్ అయ్యేవారమ్మా? అసలు ఇలా డ్రైవ్ మీరు ఆటోలో బస్సులో డిపెండ్స్ అయ్యేటప్పుడు? నేను మామూలుగా నాకు ప్రాబ్లం ఏంటంటే, ఇంట్లో నేను కూరగాయలకి వెళ్ళాలన్నా అడగాలి మా హస్బెండ్, మెడికల్ షాప్కి వెళ్ళాలన్నా అడగాలి. అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు రేపు మళ్ళీ మా పాపని నేను స్కూల్ దింపాలి, అవన్నీ నేను ఫేస్ చేయాలని ఇప్పుడు ఇది నేర్చుకుంటున్నాను. ఫేస్ చేశారా ఇంతకుముందు? చేశానండి, అవ్వలేదు, రావట్లేదు అసలు. ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మీకు ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండరా? మీ ఓన్ వెహికల్ నడుపుతున్న హోప్ వచ్చిందా మీకు? హోప్ వచ్చేసింది. అంటే ఇంకా నేను ట్రై చేయలే ఓన్ వెహికల్, బట్ పక్కా ట్రై చేస్తా. ఇక్కడ పెద్ద వెహికల్ నడిపారా? స్కూటీ నడిపారా? రైట్ మేడం, థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. మీ డ్రైవ్ చూసాం మేడం, మీ ఐడియా చాలా బాగుంది, బెస్ట్. అసలు సర్వీస్ బాగుందా? ఐడియా అండ్ సర్వీస్ అందరూ బాగా చూసుకుంటారు, బాగుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ అమ్మా. మీరు జస్ట్ ఇక్కడ డ్రైవ్ చేయండి.